వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. నేను మీ జంగం శివండి. మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయితే డిఎస్సి నోటిఫికేషన్ అయితే క్లియర్గా అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ డేట్స్ ఏమున్నాయి అసలుకి వండర్ఫుల్ అండి. అసలు కేవలం 60 రోజులు డిఎస్సి కంప్లీట్ చేస్తున్నారు, దాంతోపాటు టెట్ కంప్లీట్ చేస్తున్నారు. ఎవరైతే నిజంగా ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి మాత్రం ఈ నోటిఫికేషన్ అండి. ఇంతవరకు ప్రిపేర్ కాకుండా వదిలేసిన వాళ్ళకైతే చుక్కలు చూపిస్తుంది నోటిఫికేషన్. అయితే డేట్స్ మొత్తం అనౌన్స్ చేశారు, ఒకసారి చూద్దామండి. షెడ్యూల్ని చాలా క్లియర్గా ఇచ్చాడు ఒక టేబుల్. ఆ టేబుల్ మొత్తం వివరించి కూడా చాలు. మనకి ఎప్పుడు ఉంటే ఇంత ఏం కదా టెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఏం కదా అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ వీడియోస్ అయితే చూడండి. ఇక డేట్ ఆఫ్ ఫిషింగ్ అంటే నోటిఫికేషన్ విడుదల చేయడం ఎప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, టెట్ అయితే మనకు 8వ తేదీ అయితే రిలీజ్ చేస్తున్నాడు, డిఎస్ అయితే 12వ తేదీ. క్లియర్. ఓకే, ఎన్ని రోజులు ఉంది? ఇక 4 రోజులు ఉంది. మొత్తం డిఎస్సి నోటిఫికేషన్ అయితే 4 రోజులు అయితే రావడం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత వచ్చేసి పేమెంట్ ఆఫ్ ఫీజు వచ్చేసి 8వ తేదీ నుంచి 17వ తేదీ దాకా కేవలం 9 రోజులు పేమెంట్ ఇచ్చాడు. ఇక్కడ కూడా సేమ్ 9 రోజులు షెడ్యూల్ ఇచ్చాడండి పేమెంట్ చేయడానికి. ఇంకా ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి 18వ తేదీ దాకా ఇచ్చాడు. ఇక్కడైతే 22వ తేదీ దాకా. ఇక మాక్ టెస్ట్ అవైలబిలిటీ 19వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 24 నుంచి. ఎప్పుడు దాకా అంటే హాల్ టికెట్లు 23వ తేదీ, అంటే కేవలం 3 రోజులు అండి. హాల్ టికెట్లు అయితే ఈ నెలలోనే ఫిబ్రవరి 23 వస్తుంది, అక్కడ మార్చి 5వ తేదీ వస్తుంది. ఇక ఎగ్జామ్ చూసినట్లయితే చుక్కలండి 27వ తేదీ నుంచి. ఏంటి ఈ నెల 27వ తేదీ నుంచి స్టార్ట్ అండి టెట్. కేవలం 30 రోజులు కాదు కదా. ఈ నెల ఎంతండి? ఈరోజు 8వ తేదీ. కేవలం 20 రోజుల్లో ఎగ్జామ్ నిర్వహించే ఏకైక షెడ్యూల్ అండి టెట్. అయితే కళ్ళు చెదిరే మాట ఇది. ఇక డిఎస్సి విషయానికి వస్తే మరీ వండర్ఫుల్ అండి. ఇది కూడా మార్చి 15 నుంచి స్టార్ట్, మార్చి 30. అస్సలకి 30 డేస్ 40 డేస్లో కూడా 40 డేస్ కూడా టైం లేదండి అస్సలకి. ఎవరైతే నిజంగా చదివారో వాళ్ళైతే ఇక ఫైనల్కి డేట్స్ కూడా ఇచ్చాడు. మార్చి 10 టెట్ రిలీజ్, తర్వాత డిఎస్సి మార్చి 31. ఇక తర్వాత అబ్జెక్షన్స్ అన్ని క్లియర్గా ఇచ్చాడు. ఇక మొత్తానికైతే ఫైనల్ రిలీజ్ వచ్చి మార్చి 14 టెట్ వస్తుంది, ఏప్రిల్ 7వ తేదీ డేట్స్ ఉంది. ఇవి డేట్స్ అండి. ఇక దీన్ని బట్టి ఏమర్థమైందంటే సెల్లు స్విచ్ ఆఫ్ చేసుకుని టెక్స్ట్ బుక్ పట్టుకొని చదివితే తప్ప జాబ్ రాదు. అనవసరంగా ఏది గెలుక్కోకుండా డిఎస్కి అయితే ప్రిపేర్ అవ్వండి. కేవలం 40 రోజులు కష్టపడితే ఇన్నాళ్ళు కష్టపడ్డ మీ జీవితానికి ఫలితం దక్కుతుంది. కాబట్టి తప్పకుండా డిఎస్కి ప్రిపేర్ కండి, జాబ్ కొట్టండి. ఇట్లు మీ జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ధన్యవాదాలండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.